మ్యారేజ్ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అయ్యి డివోర్స్ తీసుకుంది రీసెంట్ గా. మా నాన్నగారు చనిపోయారు, అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు నా చెల్లెల బాధ్యత నా చేతిలో ఉంది. ఇప్పుడు అలా అయిందని చెప్పి నేను ఇలాగే నా చెల్లెలు ఇంట్లో పెట్టుకొని కూర్చోలేను కదా సార్. నేను ఈ ఫిబ్రవరిలో ముహూర్తాలు ఉన్నాయి కదా సార్, అలా చేద్దామని నేను అనుకుంటున్నాను సార్. నా చెల్లెమో ఒప్పుకోవట్లేదు. వాళ్ళిద్దరు స్వార్థంగా నేను పెళ్లి చేసుకున్నాను లెటెస్ గో అంటే మీరు ఏకాకి అయినట్టేగా జీవితంలో. నీకు ఒక భార్య ఉంది, నన్ను పట్టించుకోవా, ఎప్పుడు నీ చెల్లెల గోలేనా? బంధువులే ఎన్నో సూటిపోటి మాటలు తిడుతున్నారు. వచ్చి అన్నయ్య ఇంటి ముందు కూర్చొని రక్తం తాగుతుంది, అది తాగుతుంది. ఎన్నిసార్లు చెప్పాలా? మీ ఇంట్లో అదే బయట అదే ఎన్నిసార్లు చెప్పాలి? ఆల్రెడీ చెప్పినా కదా, వదిలేసే. తను చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఒక తోడంటూ ఉండాలి కదండి. మేము పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు చేసుకో అన్నయ్య. ప్రపంచం అయిపోయారు. చిన్న పాప ఉంది, ఆ పాప ఎదుగుతుంది. నానేడమ్మా నిన్ను అడిగి, నానేడు మావయ్య నువ్వు అడిగి నువ్వు తట్టుకుంటానమ్మా. నువ్వు మమ్మల్ని చూడాలన్నా ముందు నువ్వు సెటిల్ అవ్వాలి కదన్నయ్య. సంతోషం మాత్రం మేము పంచుకుంటా. మీ పెళ్ళి అయితే మాత్రం మీరు బాగానే పోస్ట్పోన్ చేస్తున్నారు, అది అందరికీ బాధగా ఉంది. దేవుళ్ళలా మీరు మా కళ్ళ ఉంటుంటే సేవకులై సేవ చేసుకుంటా. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. పరమేష్ అనే ఒక అతను మనకి మెయిల్ చేశారండి. పరమేష్ గారు. ఫ్యామిలీలో ఎట్లా ఉంటుందంటే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య ముందు నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు సెటిల్ అవ్వు, తర్వాత నేను చేసుకుంటా. యూజువల్గా చూస్తాం. జనరల్గా మన కల్చర్లో మనం ఎట్లా ఆలోచిస్తాం, అన్న పెద్దవాడైనా మగపిల్లోడు, ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ముందు ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించాకే తను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తమ్ముడున్నా అంటే అవునవును, ఇలాంటి ఇష్యూ అన్నమాట. అంటే ఇంతవరకు మనం అందమైన జీవితంలో ఇలాంటి ఇష్యూ ఎప్పుడు మన దాకా రాలేదు. ఒకరికొకరు ప్రేమ ఎక్కువైపోయి ఆ ప్రేమతో కన్ఫ్యూజ్ అయ్యి ఇది సమస్య కాదు కానీ వీళ్ళకి అసలు ఎట్లా ముందుకు వెళ్ళాలి అని అర్థం కాక జస్ట్ అలా మనకి పరమేష్ మనకి ఒక మెయిల్ చేశారండి. మీరు ఓకే అంటే ఒకసారి కాల్ చేసి మాట్లాడండి మేడం. పరమేష్. హలో. హలో, నమస్తే అండి, పరమేష్ గారా? అవునండి, ఎవరండి? నేను సుమన్ టీవీ నుంచి అండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి జయానున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం కాల్ చేసినందుకు. సార్ మీ సమస్య ఏంటో మాట్లాడండి. హలో పరమేష్. డాక్టర్ గారు నమస్తే పరమేష్. పరమేష్ అండి, నేను కార్ రెంటల్స్ బిజినెస్ అది చేస్తాను సార్. ప్రాబ్లం ఏంటంటే నాకు 2 చెల్లెలు, మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. ఓ. మా చెల్లికి పెళ్లి చేసాము, తనకు ఒక పాప. ఓకే, పెద్ద చెల్లికి చేశారా? పెద్ద చెల్లికి చేసాం. చిన్న చెల్లి 25 years ఉంటే తను ఇప్పుడు రీసెంట్ గానే జాబ్ లో జాయిన్ అయింది మేడం. సూపర్. సో పెద్ద చెల్లి ఏంటంటే తన మ్యారేజ్ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అయ్యి డివోర్స్ తీసుకుంది రీసెంట్ గా. ఫాదర్ ఎలా చనిపోయారండి? హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయారు మేడం. నేను 8th class లో అలా ఉన్నప్పుడు చనిపోయారు. ఓకే, బాధ్యత అంతా మీరే తీసుకున్నారు? చిన్నప్పటి నుంచి నేనే. ఇప్పుడు ఇంటర్ వరకు చదివి నేను చదువు ఆపేశాను, ఇక మా చెల్లెల్ని చదివించాలని. ఇక బాధ్యత అంతా నేనే తీసుకొని మేము మా నాన్న చనిపోయిన తర్వాత సంవత్సరం ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసాము. ఓకే. అక్కడ పొలాలు కూడా ఏం లేవు మాకు, ఇక కూలీ పని మీద నేను మా అమ్మ చెల్లెలు హైదరాబాద్ వచ్చేసాం మేడం. ఓకే. అమ్మ ఏం చేస్తుంటారు? మా అమ్మగారు కూడా చనిపోయారు మేడం. మా పెద్ద చెల్లి పెళ్లి అయిన సంవత్సరం టైంలో మా అమ్మగారు కూడా చనిపోయారు హెల్త్ ప్రాబ్లం వల్ల. సో అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు పరమేష్? అవును సార్. పెళ్లికి ముందే నాన్నగారు లేరు, పెళ్లి అయిన తర్వాత అమ్మ చనిపోయింది. అవును సార్. దురదృష్టం కొద్దీ ఆ చెల్లి యొక్క మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవ్వలేదు. విడాకులు అయిపోయిందా? విడాకులు అయిపోయింది సార్. తను వేరే పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఎవరు? అతను మా బావ. సరే, అతను ఇప్పుడు చెల్లి ఎక్కడ ఉంది? పెద్ద చెల్లి మా ఇంటికి వచ్చింది సార్. మీకు మ్యారేజ్ అయిందా? నాకు అవ్వలేదు సార్. ఇంకా మీకు అవ్వలేదు. పెద్ద చెల్లికి విడాకులు అయ్యింది. రెండో చెల్లికి ఆబ్వియస్లీ జాబ్ వచ్చింది. జాబ్ చేస్తుంది సార్, రీసెంట్ గా జాబ్ లో జాయిన్ అయింది. సో మీ ముగ్గురు కలిసి ఉంటున్నారు ఇప్పుడు? అవును సార్.
ఇప్పుడు అర్థమైంది నాకు. మీరు రెంటల్ బిజినెస్లో ఉన్నారు, అది కార్ రెంటల్ బిజినెస్లో ఉన్నారు. నాన్నగారు లేకపోవడంతో మొత్తం కుటుంబ బాధ్యత అంతా కూడా మీ మీద పట్టడం వల్ల మీరు చదువు కూడా కంటిన్యూ చేయలేకపోయారు. అప్పటి నుంచి ఇప్పుడు బిజినెస్తోనే ఫ్యామిలీని ఇలాగా కాపాడుకుంటూ ముందుకు వచ్చారు. అవును సార్. మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను కొన్ని రోజులు మెకానిక్ షెడ్ లో వర్క్ చేశాను, తర్వాత డ్రైవర్ గా పనిచేశాను. వాళ్ళు వీళ్ళు కొంచెం ఇచ్చిన సలహాతోటి కొంచెం డబ్బులు కూడా పెట్టుకొని చిన్న చిన్న కార్ రెంటల్ బిజినెస్ నడుపుతున్నాను సార్. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను. చెల్లికి మీరు చూసి చేసిన సంబంధమేనండి? కాదండి, మా మేనమామ చూసి చేశాడు మంచి అదే సంబంధం. ఫ్యామిలీలో చూసి చేసిందే అంతేనా? లవ్ మ్యారేజ్ కాదు కదా అని అడుగుతున్నాను. కాదండి అరేంజ్డ్ మ్యారేజ్. మా మేనమామ వాళ్ళు చూసారు సంబంధం. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చిన్న చెల్లికి చూస్తున్నారా, పెద్ద చెల్లికి చూస్తున్నారా, మీరు చేసుకోబోతున్నారా పెళ్లి? పెద్ద చెల్లి చేసి పంపించేసిన తర్వాత చిన్న చెల్లికి చేద్దామనండి. నా పెళ్లికి గురించి ఆలోచన లేదు నాకు ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే మీకు ఏమైనా రెడీగా ఉన్నారా ఎవరైనా మీ మనసులో, మీ సిస్టర్కి? మనసులో తనకంటూ అంటే ఏమీ లేదు, తనకు అసలు చేసుకోవాలనే ఉద్దేశమే లేదు. బట్ నేనేంటంటే పాప పెరుగుతున్న కొద్ది ఇప్పుడు తనకు ఒక తండ్రి కావాలి పాపకి. చిన్న చెల్లి అయితే కనుక ఈ మధ్యనే జాబ్ వచ్చింది కాబట్టి ఆ అమ్మాయికి ఇప్పుడు అప్పుడే చేయటం అనేది కష్టం. ప్లస్ మీ ఇద్దరికి పెళ్లి కాకుండా ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవటం అనేది కొద్ది దూరం అంశం. తన విషయం కాస్త పక్కన పెడదాం. పెద్దామెకి టైం పట్టచ్చు, 1 year పట్టచ్చు, 1.5 2 years పట్టచ్చు. ఎందుకన్నది కూడా నేను చెప్తాను. ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. డివోర్స్ అయిన తర్వాత పాత జ్ఞాపకాలు, అక్కడ జరిగిన ట్రామా ఎంత కాదనుకున్నా కూడా విడాకులు అనేది ఒక ఆడపిల్లకి, ఒక అబ్బాయికైనా అమ్మాయికైనా ట్రామా. సో ఇలాంటి చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి. దీనివల్ల మీ మ్యారేజ్ డిలే అవ్వట్లేదా? మీరు ముందు చేసుకుంటే ప్రాబ్లం ఏంటి? నాకు ఇప్పుడు 39 సంవత్సరాలు సార్. ఇప్పుడు నా మ్యారేజ్ మీద అంత చేసుకోవాలనే ఉద్దేశం కూడా లేదు. ఎటు సరే మా నాన్నగారు చనిపోయారు, అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు నా చెల్లెల బాధ్యత నా చేతిలో ఉంది. సరే ఫస్ట్ మ్యారేజ్ ఏదో మంచో చెడో జరిగింది, డివోర్స్ అయ్యాయి. ఇప్పుడు అలా అయిందని చెప్పి నేను ఇలాగే నా చెల్లెలు ఇంట్లో పెట్టుకొని కూర్చోలేను కదా సార్. లేదు, అలా కూర్చోలేరు. కానీ అట్ ద సేమ్ టైం మీరు మీ చెల్లెల గురించి ఎంతైతే ఆలోచిస్తున్నారో అదే స్థాయిలో ఆ ఇద్దరు చెల్లెలు అన్నయ్య గురించి కూడా ఆలోచిస్తారు కదా. ఆలోచిస్తారు సార్. బట్ నా ముందైతే ఇప్పుడు నా సవాలు ఉన్నాయి ఏంటంటే నా చెల్లికి పెళ్లి చేయడం సార్. నా పెద్ద చెల్లికి చేయాలి. ఏమంటున్నారు మరి? తను తోడు అనేది ఉండాలి సార్ వాళ్ళకి. మీ పెద్ద సిస్టర్ ఏమంటున్నారు మరి? ఈ ప్రపోజల్స్ ఇలా వస్తున్నాయి, చేద్దామా అంటే వస్తున్నాయండి? ఏమైనా సంబంధాలు వస్తున్నాయా? అంటే ఉన్నా సార్. నాకు నా సర్కిల్లో ఇట్లా అతను డ్రైవర్ గా చేసే అతను ఉన్నాడు, మంచి అతనే. చెప్పాను తనకి నా చెల్లెల స్టోరీ ఇలా జరిగింది, డివోర్స్ అని చెప్తే తను కూడా ఓకే అని చెప్పాడు. నేను ఈ ఫిబ్రవరిలో ముహూర్తాలు ఉన్నాయి కదా సార్, అలా చేద్దామని నేను అనుకుంటున్నాను సార్. నా చెల్లెమో ఒప్పుకోవట్లేదు. చిన్నమ్మ గురించి మీరు మాకు ప్రత్యేకంగా ఛాలెంజ్ ఫోన్ చేయలేదు, పెద్దమ్మ గురించే. అక్కకి చేయడానికి తను రెడీగా ఉందా? అన్నయ్య నువ్వే చేసుకొని చిన్న చెల్లి అంటోందా? చిన్న చెల్లి ఎట్లా ఉంది? తన ఒపీనియన్ ఏంటంటే? తన ఒపీనియన్ కూడా అలాగే ఉంది మేడం. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మిమ్మల్ని అన్నయ్య నీకు కూడా ఒక తోడు కావాలి, చిన్నప్పటి నుంచి కష్టపడి నీకంటూ ఏం చేసుకోలేదు నువ్వు, నీకంటూ ఒక తోడ ఉండాలి కదా అన్నయ్య, మా కోసం ఎంత కష్టపడతావు, నీ లైఫ్ గురించి కూడా ఆలోచించని చెప్పి వాళ్ళిద్దరు పట్టుబడుతున్నారు. అదేలేదు, ఇప్పుడు రేపొద్దున ఈ ఆడపిల్లలు ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారనుకోండి, ఇతను ఒంటరివాడు అవుతాడు కదా, అలా ఆలోచిస్తున్నారేమో చెల్లెళ్ళు. ఈ పాయింట్ వాళ్ళకి తెలుసా అండి? ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్, అసలు నాకు 39 years వచ్చినాయి, ఇప్పుడు నాకు మ్యారేజ్ అంటే అసలు పెళ్ళే వద్దు అనే ఆలోచన మీ మనసులో ఉన్నది అనేది మీ సిస్టర్స్ తెలుసా? లేదంటే వాళ్ళు ఇప్పటికీ కూడా మా ఇద్దరు పెళ్ళిళ్ళు అయిన తర్వాత అన్నయ్య చేసుకుంటాడనే ఆలోచనలో ఉన్నారా వాళ్ళు? వాళ్ళకి తెలుసు సార్. అంటే ఈయనకి అసలు శాంతం పెళ్ళే వద్దని అంటున్నారు. అంటే 39 years వద్దు అని నేను అనట్లేదు. బట్ మొదలైతే నా చెల్లెళ్ళకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత నేను నా అనేది చూసుకోవడం సార్. ఎందుకంటే నేను ఇలా ఇంట్లో పెట్టుకొని నేను పెళ్లి చేసుకొని నేను సుఖంగా ఉండలేను సార్ ఇంట్లో పెట్టుకొని. ఆ పాయింట్ నాకు అర్థమైందండి. ఇప్పుడు మీరు ఎలాగైతే ఒక ఆడపిల్ల యొక్క జీవితానికి పెళ్లి అనే సబ్జెక్ట్ గురించి కండిషన్స్, టైం లైన్స్ మాట్లాడుతున్నారో, అలాగే ఒక వయసు వచ్చిన మగాడికి కూడా కొన్ని టైం లైన్స్ ఉంటాయండి. ఇప్పుడు మీ సబ్జెక్ట్కి మాట్లాడేటప్పటికి మీరు చాలా ఈజీగా పోస్ట్పోన్ చేసేస్తున్నారు. ఈ 2 పెళ్ళి అయ్యేటప్పటికి మీకు 42 రావచ్చు. మళ్ళీ మన మాట అనుకుందాము. అసలు మీకు తెలిసిన అమ్మాయి లేదు, మీరు చేసుకుందామని మీ గురించి వెయిట్ చేసేటటువంటి అమ్మాయి లేదు. అప్పటి నుంచి మీరు వెతుకులాట మొదలు పెడతారు. అప్పటికి 45 వస్తాయి. ప్రాక్టికాలిటీ మనం మాట్లాడుకుందాం ఈరోజు. మీరు అంటే ఇప్పుడు నా భాష కాదు ఇది, మీ సిస్టర్స్ యొక్క మనసులో ఉన్న ఆలోచన కూడా నేను చెప్తున్నాను. ఈ ప్రతిదీ త్యాగం చేసినటువంటి అన్నయ్య ఎప్పుడు సుఖపడతాడు? తండ్రి చనిపోయిన తర్వాత బరువంతా భుజస్కంధాల మీద వేసుకుని బరువంతా మోసాడు. వీళ్ళ చదువు గురించి అతను చదువు త్యాగం చేశాడు. వీళ్ళ పెళ్ళిళ్ళ గురించి అతని జీవితాన్ని త్యాగం చేశాడు. ఎందుకంటే ఆ కారణం తప్ప మీకు 39 సంవత్సరాల వరకు మీకు పెళ్ళి ఎందుకు అవ్వలేదు అనే దానికి ఇంకో కారణం లేదు. సో ఎన్ని త్యాగాల కంటే ఇద్దరు ఆడపిల్లలు చూస్తారు చెప్పండి? ఎన్ని త్యాగాలు చూస్తారు? మీ మాట చాలా కరెక్ట్గా ఉంది, కాదనట్లేదు.
కానీ ఒక ప్రేమ, ఒక అనుబంధం, ఒక బంధం ఉండేటటువంటి ఒక కుటుంబంలో మీరు ఒక 50% త్యాగం చేస్తే ఆడపిల్లలు మీకు ఒక 50% మీ జీవితంలో ఒక సంతోషం, సుఖం చూడాలనుకుంటారు. వాళ్ళిద్దరు స్వార్థంగా నేను పెళ్లి చేసుకున్నాను లెటెస్ గో అంటే మీరు ఏకాక అయినట్టేగా జీవితంలో. ఆ పరిస్థితి చూడటానికి వాళ్ళు రెడీగా ఉన్నారా? సార్ మీరు చెప్పింది నిజమే సార్, నేను కాదనట్లేదు. బట్ ఇప్పుడు నేను నా స్వార్థానికి నేను పెళ్లి చేసేసుకొని తర్వాత నా భార్య వచ్చిన తర్వాత నా చెల్లెల కోసం నేను సంబంధాలకి అటు ఇటు తిరుగుతుంటే తను నన్ను తెప్పిపోవద్దని నమ్మకం ఏంటి సార్? నీకు ఒక భార్య ఉంది, నన్ను పట్టించుకోవా, ఎప్పుడు నీ చెల్లెల గోలేనా, ఇన్ని రోజులు నీ చెల్లెల గురించి చేసావు, కనీసం పెళ్ళైన తర్వాతకైనా నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది. మీరు ఎంత దూరం ఆలోచిస్తున్నారంటే మీ జీవితకాలం అంతా కూడా మీ కుటుంబ సభ్యులు, మీ సిస్టర్స్ గురించి శతకోటి వందనాలు. అంటే ప్రేమ అంటే ఇలా ఉండాలి అని చెప్పి గర్వపడుతున్నాం కానివ్వండి, ఆ ప్రేమతో పాటు మీ జీవితాన్ని చాలా వరకు త్యాగం చేసేస్తున్నారేమో అని అనిపిస్తుంది నాకు పరమేష్. మీకంటూ ఒక జీవితం ఉంది. ఒకటి పాయింట్ నెంబర్ 1, మీ భార్య వచ్చి వీళ్ళిద్దరిని చూడకపోతే వీళ్ళు చూసుకునే పొజిషన్లో లేరు అని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి కొంతవరకు మీ సపోర్ట్ కావాలి, కానీ ఇద్దరు చదువుకున్నటువంటి ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. నెంబర్ 1. నెంబర్ 2, నేనేమంటున్నానంటే మీ మ్యారేజ్ అనేటటువంటి సబ్జెక్ట్ మీరు మాట్లాడుతున్నారు, కానీ మీ మ్యారేజ్ చేసుకోవటానికి మనస్ఫూర్తిగా మీకు ఎంత అవకాశం ఉంది? మీరు పెళ్లి చేసుకోవటానికి మెంటల్గా ప్రిపేర్డ్గానే ఉన్నారా? మీరు అనేది నిజమే, బట్ నేను నా ఇద్దరు చెల్లెల్ని ఇంట్లో పెట్టుకొని నేను పెళ్లి చేసుకున్న సుఖంగా సంతోషంగా జీవించలేను సార్. రేపొద్దున్న వచ్చే అమ్మాయి చూడదేమో అని ముందుగా అనుకోవద్దండి. అందరూ ఒకలాగా ఉండరు కదా. మంచిగా రిసీవ్ చేసుకునే అమ్మాయి రావచ్చు, మీరు ముందుగానే మాట్లాడొచ్చు. బట్ మీ ఫీలింగ్ ఓకే, పెళ్లి కాని పిల్లల ముందు నేను ఎట్లా ఉండను అనేది ఇంకోటి. అదే మేడం, ఇప్పుడు మా బంధువులే ఎన్నో సూటిపోటి మాటలు తిడుతున్నారు. వచ్చి అన్నయ్య ఇంటి ముందు కూర్చొని రక్తం తాగుతుంది, అది తాగుతుంది అని చెప్పి గయ్యాలిలాగా నా చెల్లెల్ని చూస్తున్నారు. ముక్కు మొహం తెలియని అమ్మాయి వచ్చి తను మంచిగా ప్రవర్తిస్తుంది, నాకు ఎలా అనిపిస్తుంది మేడం? అది పాయింటేలేండి, కానీ మరీ అంత నెగిటివిస్టిక్గా ఆలోచించొద్దని జయ మేడం చెప్తున్నారు. ముందస్తునే మనం మాట్లాడుకుంటాం. వచ్చేటటువంటి వాళ్ళకి కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది ఇంట్లో పరిస్థితి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, బాధ్యత తండ్రి లేడు, బాధ్యత బ్రదర్ మీదే ఉంది. ముందస్తునే మనం కండిషన్స్ మాట్లాడుకున్నాం. వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు చేయడం నా బాధ్యత, వాళ్ళ బాగోగులు, వాళ్ళ భవిష్యత్తు చూడటం, ఇవన్నీ నచ్చి నువ్వు ముందుకు రాగలిగితే రా అమ్మా అని చెప్పి చెప్తారు. ఆ అమ్మాయి వస్తుందా, ఆ అమ్మాయి ఇష్టం, రాదు అంటే కనుక అది వేరే విషయం. సో ఎనీవే దేర్ ఈస్ ఏ ప్లాన్. డాక్టర్ గారు చాలా సంతోషంగా అనిపించట్లేదండి? మీతో మాట్లాడితేనే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే చెల్లెల కోసం, ఫ్యామిలీ కోసం ఈ రోజుల్లో ఇంతగా ఆలోచిస్తున్నారంటే సూపర్ అండి. రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ అండి. మీ ఎఫర్ట్ ఇప్పుడే కాదు, మీరు మీ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ఈ కుటుంబానికి మీరు చేసినటువంటి ఎఫర్ట్, త్యాగం, అమ్మ చనిపోయిన తర్వాత కూడా మీ ఇద్దరు పిల్లలకి, ఇప్పుడు చెల్లెలకి ఇద్దరికి కూడా చాలా గ్రేట్. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏ విధంగా అయితే కనుక వాళ్ళ జీవితాల్లో చూస్తున్నారో అదే విధంగా మీ జీవితంలో కూడా 4 కళ్ళు చూస్తున్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ గురించో లేదంటే వాళ్ళ బాగోగు గురించో మీరు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే కనుక మీకంటూ ఒక ప్రయాణం మొదలవ్వాలి, మీకంటూ ఒక జీవితం ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆ ఆరోగ్యాన్ని చూసి ఆ ఇద్దరు చెల్లెళ్ళు సంతోషపడతారు. అంతేగాని కేవలం పెళ్లి చేసుకుంటేనే చాలు మీరు సంతోషపడతారు, మీకు కరెక్ట్ భర్తలను ఎతుకుతేనే చాలు మీరు సంతోషపడతారు కాదు. ఒక భవిష్యత్తు మంచి ఆరోగ్యంగా హ్యాపీగా ఉండేటటువంటి అన్నయ్యను కూడా ఇద్దరు ఆడపిల్లలు చూడాలి అని అనుకుంటున్నారు అన్నది కూడా మీరు గమనించగలరు. మరి అందమైన జీవితం దాకా ఎందుకు వచ్చారు చెప్పండి? నా చెల్లిని కొంచెం మీరు ఒప్పించాలండి తన పెళ్లికి. ఎందుకంటే ఇప్పుడు తన పెళ్లి చేయకుండా నేను పెళ్లి చేసుకున్నా నాకు తిండి తిన్నా అది వంట పట్టదు మేడం. నాకు అది లవ్ ఇస్ గుడ్, బట్ మాట్లాడదాం. అసలు తన ఒపీనియన్ ఏంటనేది డాక్టర్ గారు ఒకసారి మాట్లాడతారండి. చెల్లె ఒప్పుకుంటుందా, మీరే ఒప్పుకుంటుందా అనేది, మీరే ఒప్పుకుంటారనేది చూద్దాం. అంతేనా డాక్టర్ గారు? అంతే మేడం, షూర్. ఖచ్చితంగా మీరైతే మా చెల్లిని ఒప్పించే ప్రయత్నం చేయండి సార్. ఎందుకంటే మీరు మా చెల్లిని ఒప్పిస్తారని మీ దాకా వచ్చాను నమ్మకంతోనే. ఎందుకంటే ఆడపిల్ల సార్, ఇప్పుడు నాకు 39 ఏళ్ళు వచ్చాయి, నా పెళ్లి సగం జీవితం అయిపోయింది. ఇప్పుడు నేను పెళ్లి అనేది నాకు మ్యాండేటరీ థింగ్ అనేది కాదు సార్. బట్ నా చెల్లికి అలా కాదు, తనకు పాప ఉంది, తన పాపకి తండ్రి అవసరం కంపల్సరీ కావాలి కదా సార్. సమాజంలో ఇప్పుడు ఆడపిల్లని ఎలా ట్రీట్ చేస్తున్నారు, అలాంటిది పెళ్లి చేసుకొని ఒక పాపని కానీ ఇంటి మీద పుట్టింటికి వచ్చిందంటే ఇంకా ఏ విధంగా ట్రీట్ చేస్తారు, అది నేను తట్టుకోలేకపోతున్నాను. సో అందుకని నేను మీ వరకు రాగలిగాను సార్. ట్రై చేద్దాం, లెవెల్ బెస్ట్ అండి. తప్పకుండా మీ సిస్టర్తో మీకు కనెక్ట్ చేస్తారా ఎవరు? పరమేష్ చేస్తాను సార్, కలపండి, కాల్ చేస్తాను. ఇంతకీ తన పేరేంటండి? తన పేరు బిందు మేడం. బిందు, ఓకే. కాన్ఫరెన్స్ కాల్ కలుపుతున్నాను మేడం. రైట్. ఓకే. దయచేసి లైన్ లో వేచి ఉండండి. ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హస్ పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్. హలో బిందు. అన్నయ్య, చిన్న చెల్లి వచ్చిందారా? వచ్చింది అన్నయ్య, తను వర్క్ చేసుకుంటుంది. అదేరా, నేను నీకు చెప్పాను కదా ఒక మ్యాచ్ ఉందని,
వాళ్ళు చూసుకోవడానికి వస్తా అంటున్నారు. ఫిబ్రవరిలో ముహూర్తాలు ఉన్నాయంట. మళ్ళీ అడుగుతాను ఎందుకు ఇదే విషయం? నేను ఆల్రెడీ చెప్పేశాను కదా వద్దని. ఒప్పుకోరా? నేను నీ మంచి గురించి చెప్తున్నాను. నేను కూడా నీ మంచి గురించే చెప్తున్నాను కదా. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇంత ఏజ్ వచ్చింది నాన్న. నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని నేను మిమ్మల్ని నేను కూడా ఆ బాధ పడలేను. ఆల్రెడీ నేను ఒకసారి చూసి వచ్చాను. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి. నాకు అసలు ఏ పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ చెప్పాను. అంత నాకు తెలిసిన అబ్బాయే. ఎన్నిసార్లు చెప్పాలా? మీ ఇంట్లో అదే బయట అదే ఎన్నిసార్లు చెప్పాలి? ఆల్రెడీ చెప్పినా కదా వదిలేసే. ఇట్లా ఈ ఇబ్బంది ఈ సమస్య గురించి నేను సుమన్ టీవీ జయ మేడం కి నేను మెయిల్ పెట్టాను. వాళ్ళని కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాను. ఒకసారి మాట్లాడమ్మా వాళ్ళతోటి. ఎందుకన్నయ్యా అవన్నీ? ఒకసారి మాట్లాడమ్మా. నేను చెప్పినా కదా వద్దని చెప్పి. నా మాట వినట్లేదు కదమ్మా. మేడం ఉన్నారు, డాక్టర్ గారు. హలో, కొంచెం వాళ్ళు. హలో, నమస్తే అండి. జయానండి, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మాది అందమైన జీవితం ప్రోగ్రామ్ సుమన్ టీవీలో చూసుంటారు బహుశా మీరు. చూసానండి. అన్నయ్యకి పరమేష్కి ఏం చేయాలో అర్థం కాక, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలియక డాక్టర్ గారి సలహా మేరకు కావాలి అని చెప్పి మాకు ఒక మెయిల్ పెట్టారు. ఇంత ప్రేమ అండి ఈ రోజుల్లో. మీ కన్వర్జేషన్ వింటూ ఉంటే అసలు మధ్యలోకి మాకు రావాలనిపించట్లేదు. మేము ఇంకాస్త వినాలి అనిపిస్తోంది. ఒకరికి మించి ప్రేమ ఒకరు. అంటే మీరిద్దరూ ఒక అన్నా చెల్లెల బంధంలో ఏ స్థాయిలో ప్రేమించుకుంటున్నారనేది ఒక ఆనందం అయితే కనుక, పెళ్లి గురించి ఇద్దరు వ్యక్తులు ఎంత భయపడుతున్నారు అనే బాధ కూడా మాకు ఉంది. అంటే పెళ్లి అనేటటువంటిది అసలు కాంటెక్స్ట్లోకి తీసుకురాకున్నటువంటి సబ్జెక్టు. పెళ్ళి అంటేనే ఒక టెర్రరిజం అనే స్థాయిలో నువ్వు పెళ్లికి గత స్మృతుల వల్ల నువ్వు భయపడుతున్నావు. పెళ్లి చేసుకుంటే ఎక్కడ వచ్చేటటువంటి భార్య మీ ఇద్దరిని బయట పెడతాదో అనేటువంటి బాధతో బ్రదర్ ఉన్నాడు. కానీ దయచేసి పెళ్లిని ఎంత కొట్లాడినా, ఎన్ని గొడవలైనా, ఎన్ని డివోర్స్లైనా, పెళ్ళి అనేటటువంటిది అంటే ఈ హ్యూమన్ దిస్ థింగ్ అంటే ఈ మొత్తం ప్రపంచాన్ని నడిపించేటటువంటి ఒక శక్తి. దాని మీద ఒక వ్యతిరేకత భావం అనేటటువంటిది ఇప్పుడు కాదు కదా, ఏ కాలంలో కూడా రాకూడదు. అయినా కానీ నువ్వు నీ అభిప్రాయం అంటే, మా అన్నయ్య ఏమంటాడంటే ఇందాక మాట్లాడినప్పుడు, నేను పెళ్లి చేసిన తర్వాత పెద్ద చెల్లికి ఫస్ట్, రెండో చెల్లికి తర్వాత, ఆ అమ్మాయి ఏమంటుందో తర్వాత చూద్దాం. ఈ అమ్మాయికి అయితే నేను పెళ్లి చేయాలి. ఒక ఆడబిడ్డ ఉంది. నేను ఫస్ట్ చేసినటువంటి ఆ పెళ్ళి దురదృష్టం కొద్దీ ముందుకు పోలేదు. ఆ బాధ నాకుంది. పెళ్లి చేసుకుని ఈ అమ్మాయి ఒక సెటిల్ అయ్యి ఒక ఇంటిది అవుతాయి కనుక ఐ విల్ బీ హ్యాపీ. అప్పుడు నేను ఇంకా కాన్ఫిడెంట్గా పెళ్లి చేసుకుంటాను. నేను వేరే నా భార్య పర్మిషనో, వాళ్ళ పర్మిషనో, వీళ్ళ పర్మిషనో తీసుకుని మా చెల్లికి ఒక సంబంధం చూడవలసినటువంటి అవసరం లేదు, దయచేసి మా చెల్లిని ఒప్పించండి అని అంటున్నాడు. పెద్ద చెల్లికి పెళ్లి చేయాలన్నా, ఇద్దరు ఆడపిల్లలకి కూడా పెళ్లి అయ్యే వరకు ఉండాలనా? నాకు ఇది ఒక పాయింట్ అనిపించింది. ఏం పరమేష్ గారు? సార్ ఫస్ట్ అయితే సెకండ్ అయితే ఆవిడ, థర్డ్ మీరు రాఖీ కట్టించుకునే ఆమె. మీ పెళ్ళి అయితే మాత్రం మీరు బాగానే పోస్ట్పోన్ చేస్తున్నారు. అది అందరికీ బాధగా ఉంది. సరే, ఎనీవే ఇప్పుడు నా పెళ్లికి నాకు ఆలోచన అయితే లేదు సార్. ఎందుకంటే నా పరిస్థితిలో మీరు ఉంటే కనుక మీరు ఇలాగే ఆలోచించే వాళ్ళేమో బహుశా. అయి ఉండొచ్చు. నో దట్ అబ్సల్యూట్లీ అండి. మీ స్థానంలో నేను ఉంటే కనుక మీ చెల్లి అంటే మీ కన్నబిడ్డలాగే. సో ఆ విధంగా చూసుకుంటున్నారు కాబట్టి అందులో నాకేం లేదు. కానీ మాట్లాడదాం. ఐ విల్ కమ్ ఇన్ టు దట్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. కానీ ఫస్ట్ ఈ అమ్మాయి అభిప్రాయం. బిందు, ఏమంటావు మనము? నీ ఒపీనియన్ ఏంటి? నీ ఆలోచన ఏంటి? ఫస్ట్ మ్యారేజ్లో నీకు కలిగినటువంటి డిఫికల్టీ ఏంటి? ఆ డివోర్స్ వరకు ఎలా దారి తీసింది? ఆ బాధల్లోంచి, ఆలోచనల నుంచి ఈ పాటికి నువ్వు బయటకు వచ్చేవా రాలేదా? ఇవి చెప్పా మనం. మా మావయ్య మ్యారేజ్ సంబంధం చూశారు, పెళ్లి చేశారు. అబ్బాయి మంచివాడు అని చెప్పేసి, ఫ్యామిలీ మంచిదని చెప్పి చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ముందు నుంచే డ్రింకింగ్ అలవాటు ఉందంట. నాకు తెలియదు ఆ విషయం. సో మాట్లాడుకున్నంత కట్నం ఇవ్వలేదు, ఇంకా ఎప్పుడు తెస్తారు అని చెప్పి వేధించడం జరిగింది. బట్ నేను ఇంట్లో ఈ విషయాలు ఏం చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ నాన్నగారు లేరు, అన్నయ్య అన్ని చూసుకుంటున్నాడు కాబట్టి అన్నయ్యకి అదంతా మళ్ళీ బర్డెన్ తీసుకురావడం నాకు ఇష్టం లేక నేను చెప్పలేదండి. నేను పాప పుట్టిన తర్వాత అయినా మారుతాడు అనుకున్నాను, కానీ అసలు ఏం మారలేదండి. విడాకులు అయితే తీసేసుకున్నావుగా? అయిపోయిందండి. అతనికి ఆల్రెడీ అఫైర్ కూడా ఉందండి. సో అతను మ్యారేజ్ కూడా చేసేసుకున్నాడు. ఓహో, అమ్మాయిని చేసేసుకున్నాడు మళ్ళీ. ఇంకా నాకైతే హోప్స్ అయితే లేవండి. ఇంకా నాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకా మా అన్నయ్య ఎట్లయితే చూడాలని నాకు కూడా ఉందండి. ఎందుకంటే ఇంతవరకు చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచడం, చాలా కష్టపడ్డం నేను చూశాను. తను హ్యాపీగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. తన హ్యాపీనెస్ కూడా చూడాలని కోరుకుంటాను కదండి. నేను చెప్పేటటువంటి ఒపీనియన్లో మీరు కాన్ఫ్లిక్ట్ అవ్వకండి బిందు గారు. నాకు ఒక క్లారిటీ కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక పెళ్లిలో పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఒక పెళ్లిలో నరకయాతను అనుభవించావు. అది వర్ణాతీతం అమ్మ. ఆ బాధ నేను చెప్పలేను, ఎందుకంటే అవే కేసెస్ నేను పగలనక రాత్రనక డీల్ చేస్తాను కాబట్టి. అబ్సల్యూట్లీ అది ఒక అంశం. రెండోది ఏంటంటే కనుక,
ఆ మెమరీస్లోంచి, ఆ జ్ఞాపకాలు, ఆ ఆలోచనలోంచి బయటకు వచ్చేవమ్మా? ఇంకా రాలేదా మీరు? లేదండి, ఇంకా ఉన్నది. ఇంకా ఇప్పుడు అదంతా పోవాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఇదంతా నేను మళ్ళీ మా అన్నయ్యకి నేను చెప్పలేను ఇదంతా. సో నాకు కావాల్సింది ఏంటంటే అమ్మా, నాకు కావాల్సింది ఏంటంటే ఈరోజు పెళ్ళే వద్దని అనుకుంటుందా బిందు, లేదంటే అన్నయ్య పెళ్లి చూసి గ్యాప్ తీసుకుని అన్నయ్య పెళ్లి తర్వాత చేసుకుందాం అనుకుంటుందా? అసలు పెళ్ళే వద్దని. నా అభ్యంతరం ఏంటంటే అండి, ఇప్పుడు నాకు పెళ్లి చేసాడు అనుకోండి, నేను వెళ్ళిపోతాను, చెల్లి పెళ్లి కూడా చేస్తారు, వెళ్ళిపోతుంది, మేమిద్దరం వెళ్ళిపోతే ఇంకా మా అన్నయ్యని ఎవరు చూసుకుంటారండి? తను ఇంకా పెళ్లి చేసుకోడు, తనకి పెళ్లి మీద ఇంకా ఇంట్రెస్ట్ కూడా ఉండదు. తను చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఒక తోడంటూ ఉండాలి కదండి. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటే అది కూడా నేను చూడలేం కదండి. ఇప్పుడు తను అనేది ఏంటంటే నా ఒక్కదాంతో కాదు, రేపొద్దున మళ్ళీ చెల్లికి కూడా చేయాలంటాడు. పెళ్లి చేయాలన్నా పురుళ్ళు పిల్లలు అని పిల్లల్ని చూడాలన్నా ఇంకా చాలా ఉంటాయండి పెళ్లి తర్వాత. అవన్నీ ఇప్పుడు మా అమ్మ నాన్న స్థానంలో అన్న వదినే కదండి ఉండి చెయ్యాలి. అందుకనే పెళ్లి చేసుకోమంటున్నానండి. వచ్చే వదిన నిన్ను సరిగ్గా అమ్మలాగా చూసుకుంటుందో లేదో తెలియదు కదమ్మా. ఇంకా నేను సూటిపోటి మాటలు ఏమైనా అంటే నేను తట్టుకోలేనమ్మా. ఇప్పటికే నేను సగం చచ్చిపోయాను. ఇంకా మాట్లాడితే నా వల్ల కాదమ్మా. మిమ్మల్ని ఇంటి వాళ్ళని చేశాకే నేను పెళ్లి చేసుకుంటానమ్మా. పెళ్లి చేసుకొని మీ ముందు నేను హ్యాపీగా తిరగలేనమ్మా. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు చేసుకో అన్నయ్య, ప్రపంచం అయిపోయాను. అది కాదమ్మా, అందుకనే ఫస్ట్ నువ్వు సెటిల్ అయిన తర్వాతే, నిన్ను హ్యాపీగా చూసిన తర్వాతే మేము పెళ్లి చేసుకోకపోయినా ఏం అవ్వదమ్మా. కానీ ఆడపిల్లకి సరైన సమయంలో పెళ్లి చేయకపోతే వాళ్ళు ఎలా మాడుకుంటారో, అది ఎలా ఉంటుందో పెళ్లి చేసుకుని వివాహమైన అమ్మాయి చిన్న పాప ఉంది, ఆ పాప ఎదుగుతుంది. నాన్నేడమ్మా నిన్ను అడిగి, నాన్నేడు మావయ్య నన్ను అడిగితే ఎలా తట్టుకుంటానమ్మా? అదంతా సెకండరీ అన్నయ్య, అదంతా నేను చూసుకుంటాను. ఫస్ట్ నువ్వు సెటిల్ అయితే తర్వాత నువ్వు మమ్మల్ని చూడాలన్నా ముందు నువ్వు సెటిల్ అవ్వాలి కదన్నయ్య. పరమేష్ గారు చెప్పేది వింటుంటే ఎస్ కరెక్ట్, ఆయన చెప్పేది నిజంగా కరెక్ట్ అనిపిస్తుంది. అట్లానే బిందు గారు మాట్లాడేది విన్నా కూడా నిజమే కదా, అమ్మాయి చెప్పేది కరెక్టే కదా, ఇలాంటి సిచ్యువేషన్స్ అనిపిస్తోంది కళ్యాణ్ గారు. మరి నాకైతే మీరేమంటారు? పర్ఫెక్ట్ జయ మేడం, మనకే కాదు చూసేటటువంటి వాళ్ళ ప్రేక్షకులు అందరికీ కూడా ఎక్కడైతే ప్రేమ అనేది ఉంటుందో, ఎస్పెషల్లీ ఇటువంటి అనుబంధాల్లో ప్రేమ అనేటటువంటిది ఉంటుందో, అక్కడ రెండు వర్జన్స్లోనే బ్యాలెన్స్ కనిపిస్తుంది, త్యాగం కనిపిస్తుంది. అవునండి, ఇక్కడ మీకు రెండు కనిపిస్తున్నాయి. వాళ్ళ వర్జన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఎంత లోతుగా ఒక చెల్లి వాళ్ళ అన్నయ్య గురించి ఆలోచిస్తుంది, ఎంత లోతుగా ఒక అన్నయ్య వాళ్ళ చెల్లి గురించి ఆలోచిస్తున్నాడు అనేటటువంటి బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్తున్నారో చూడండి, కన్యాదానం గురించి మాట్లాడుతున్నారు, లేదంటే కాన్పు చేయడానికి నాకు ఒక తల్లిదండ్రుల స్థానంలో ఉండాలి అనే విధంగా అమ్మాయి మాట్లాడుతుంది. నేను పెళ్లి చేసుకుంటే నా భార్య వచ్చి వీళ్ళని చూడకపోతే అని ఇతను మాట్లాడుతున్నాడు. సో వీళ్ళు ఎంతో బాగా అసెస్ చేసుకుని మాట్లాడుకుంటున్నారు. కానీ ఇద్దరు కూడా ఇప్పుడు ఏంటంటే ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక నమ్మకమైనటువంటి పెళ్లి వస్తుంది అనే నమ్మకం ఇద్దరిలో కోల్పోవటం అనేది ఇక్కడ దురదృష్టకరం. అవునండి, పెళ్లి మీద నమ్మకం లేకపోవడం. ఎవరు ప్రెషర్ చేయకపోతే అతను పెళ్లి చేసుకోకుండా అయిపోతాడు పరమేశ్వర్, ఇక్కడ బిందు కూడా పెళ్లి చేసుకోకుండా అయిపోతుంది. అలా ఉంది. అలా కాదు, పెళ్లి అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. ఒక సమయంకి అంటే ఒక ఏజ్ పారామీటర్ కింద ఉండేటటువంటి ఒక సబ్జెక్ట్. ఏ వయసుకి జరగాలో ఆ వయసుకి జరగాలి. ఒక్క మాట పరమేష్, నేను మీతో మొదలు పెడతా. పరమేష్, ఇక్కడ మీరు ఇమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక పెళ్లి చేసేస్తే ఒక తోడు వస్తుంది, ఎవరో ఒక డ్రైవరు ఒక డెడ్ లైన్ పెట్టేశారు, ఫిబ్రవరి అంటున్నారు, అంటే మహా అయితే 2 నెలలు కూడా లేవు. ఈ టైం లైన్ లోపు ఒక పెళ్లి చేసేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ పెళ్లి అద్భుతాలని సృష్టిస్తుంది. ఆ బిడ్డకు ఒక తండ్రి వస్తాడు, ఈ అమ్మాయికి ఒక భర్త వస్తాడు. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వినటానికి ఆన్ పేపర్ బాగుంటాయి, కానీ మనసుకి దగ్గరగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు బిందు మనసు, ఎవరు మనసు గాయపడినంత స్థాయికి గాయపడింది, ఆ గాయం మానాలి. ఈరోజు పెళ్ళి అనేటటువంటి సబ్జెక్టు చాలా సెకండరీ. పెళ్ళి అనేది ఇంపార్టెంట్ కాదనట్లేదు, కానీ ఇప్పుడు ఉండేటటువంటి టైం కన్స్ట్రెంట్లో ఉన్న పలంగా ఫిబ్రవరి లోపల నేను పెళ్లి చేసేద్దామంటే ఏమండి, ఆ అమ్మాయి చావు దెబ్బలు తిని తేరుకుని 6 నెలలు కూడా అవ్వలేదండి. 4 మగాళ్ళు వచ్చి అసెస్ చేసి తీసుకొచ్చిన సంబంధం ఒక తాగుబోతోడి చేతిలో నేను సాగు దెబ్బలు తిన్నాను, బ్రతికి బట్ట కట్టడానికి నా అదృష్టం ఫలించడం వల్ల ఈరోజు నేను నా బిడ్డ బ్రతికి బయటపడ్డాము అనేటటువంటి ఆలోచన కాన్సెప్ట్ ఆ అమ్మాయి బ్రెయిన్లో బాగా దిగిపోయిన తర్వాత ఈరోజు అందులోంచి తేరుకోకుండా మీరు కంప్లీట్గా ఇంకొక మ్యారేజ్ అని చెప్పడం అనేటటువంటిది మంచితనం కాదు, అది త్యాగం కాదు. పెళ్లి మీద ఒక నమ్మకం లేకుండా ఆ అమ్మాయి ఆ మ్యారేజ్లోకి ఎంటర్ అవుతే
రేపొద్దున ఆ అబ్బాయి ఎవరైతే కనుక ఇష్టపూర్వకంగా పెద్ద మనసుతో ముందుకొచ్చి చేసుకున్నాడో, బిడ్డని తల్లిని ఇద్దరిని యాక్సెప్ట్ చేయడానికి, బిడ్డని భార్యని యాక్సెప్ట్ చేసే విధంగా వచ్చాడో, ఏమాత్రం అంత ఒక 0.5% డిఫరెన్స్ వస్తే ఈ అమ్మాయి ఆ పాత కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి అదిగో అప్పుడు చూసింది మళ్ళీ ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఇలాగ చాలా చాలా పరిణామాలు రావచ్చు. ఫస్ట్ మానసికంగా ఆ అమ్మాయిని తేరుకోనివ్వండి. ప్రతి నిమిషం ప్రతి సెకండు బలవంతం పెట్టి అమ్మ పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఆ అమ్మాయి బ్రెయిన్లో పెడితే, ఈరోజు మా అన్న సుఖపడతాడు కదా తప్పక చేసుకుంటున్నానని చెప్పి చేసుకుంటే కనుక మళ్ళీ ఆ అమ్మాయి వేరే ప్రాబ్లమ్స్లోకి ల్యాండ్ అవడానికి ఒక అవకాశం ఉంటుంది. మీరు చెప్పేది కూడా నిజమే సార్, కానీ ఒక పెళ్లి వల్ల నాశనమైన నా చెల్లి జీవితాన్ని ఇంకో పెళ్లి ద్వారా ఒక కొత్త జీవితం వెళ్తే ఆ గాయాలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటుందని సార్. అంతేగాని నా చెల్లిని ఇంట్లో నుంచి పంపించేయాలి అని నాకు అలా అసలు ఆ మాట నేను అన్ను ఎప్పటికీ అనలేను. మీ ఇష్యూలో అసలు మీరు బలవంతంగా పెళ్లి చేసి బయట పంపిద్దాం అనే మాట ఎప్పటికీ రాదు. అది కాదండి నేను అనేది ఏంటంటే ఎప్పటికీ పెళ్లి వద్దు అని అనట్లేదు. కాస్త టైం ఇవ్వండి, తేరుకోనివ్వండి, బలపడినివ్వండి, ఫైనాన్షియల్గా ఉద్యోగం చేసుకోనివ్వండి, తన కాళ్ళ మీద తను నిలబడినివ్వండి. రేపొద్దున ఏదైనా ఒక అవాంఛనీయమైనటువంటి ఒక తెలియనటువంటి ఒక సంఘటన పరిస్థితి ఏర్పడితే దురదృష్టం కొద్ది చెప్తున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను, పెళ్ళే జీవితం కాదు, నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక జీవితం ఉంది, నా బిడ్డను నేను కాపాడుకుంటూ ఉండగలను అనేటటువంటి మనస్థైర్యాన్ని నింపేటటువంటి పునాది వేయండి అని అంటున్నాను. చాలామంది ముందుకొచ్చు అంటూ ఉంటారు మీ చెవులో, ఏరా నువ్వు పెళ్లి చేసుకునే ముందు ఆ అమ్మాయికి చేసేసే, ఆ బాధల్లోంచి ఆటోమేటిక్గా తేరిపోతుంది, ఈ మధ్యనే 6 నెలలు అయింది కదా, ఆ అమ్మాయికి కొత్త జ్ఞాపకాలు ఇస్తే పాత జ్ఞాపకాలు కడిగేయచ్చు, ఇలాంటివి చాలా మాట్లాడుతూ ఉంటారు. దయచేసి ఆ మాటల్లోకి మీరు వెళ్ళకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎన్ ఇండివిజువల్, పెళ్ళి అనేది సెకండరీ. యాజ్ ఎన్ ఇండివిజువల్ మీ చెల్లికి తేరుకునేటటువంటి పొజిషన్, మానసికంగా తగిలినటువంటి గాయాన్ని బాగు చేసేటటువంటి స్థానంలో మీరు నిలబడితే కనుక టైం ఇవ్వండి అని చెప్తున్నాను. ఇది నేను మీకు చెప్పబోయేటటువంటి కాన్సెప్ట్. బిందు, నువ్వు మీ అన్నయ్యకి పెళ్లి జరగాలి అని అనుకుంటున్నావు కదమ్మా, నేను కూడా దాంతో చాలా వరకు అంగీకరిస్తాను. నేను జయ మేడం కూడా ఇద్దరికి పెళ్లి జరగాలి. ఓకే, ఇద్దరికి పెళ్లి అనేటటువంటిది అవసరం. కానీ ఇక్కడ వచ్చేటటువంటిది ఎవరు ముందు ఎవరు వెనకాతలు అనే పోటీ పడుతున్నారు కాబట్టి దయచేసి ఆ పోటీ పడద్దు. ఎవరి పాత్ర వాళ్ళు పోషించవలసినటువంటి అవసరం ఉంది. నువ్వు ఏ విధంగా తేరుకోవాలి, ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా ఆర్థికంగా కానీ ఉద్యోగరీత్యా కానీ స్థిరపడాలి అనే కాన్సెప్ట్ నీకు చెప్తే, పరమేష్ నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు దయచేసి మీ ఇద్దరు సిస్టర్స్ ఇక్కడ మాట్లాడి, ఈ సిస్టరు మాట్లాడినటువంటి ఆ చిన్న సిస్టర్, ఇద్దరు కాన్సెప్ట్ ఏంటంటే, మేము ఏదైతే కనుక మీరు ఇనీషియల్గా కాల్ కలిపారో అప్పుడే మీకు చాలా కాన్సెప్ట్ మేము మాట్లాడేస్తాం జయ మేడం. నేను మరి మీ సంగతి ఏంటి అంటే, నేను ఇంతే సార్, అయిపోయింది సార్, నాది క్లోజ్ సార్, వద్దు సార్ నా పెళ్ళి అనేది అలా అనకండి. ప్రేమ అనేది మీరు ఎలా అయితే పంచివ్వాలనుకుంటున్నారో అదేవిధంగా చెల్లెలు కూడా మీకు ప్రేమ పంచివ్వాలనుకుంటున్నారు. మీరు స్వీకరించాలి ప్లీజ్. మీరు నేను ఇలాగే ఉండిపోతాను, నేను ఇలాగే ఉంటాను అంటే కనుక మిమ్మల్ని ఇలా చూస్తూ ఉండటానికి వాళ్ళు రెడీగా లేరు. మీరు వన్ సైడెడ్గా ఇంకా సాక్రిఫైస్ చేయడానికి 39 ఇయర్స్ వచ్చిన తర్వాత అది స్వీకరించడానికి ఆడపిల్లలు ఇద్దరు రెడీగా లేదు. ఎందుకంటే వాళ్ళకి వయసులు వచ్చినాయి, ఆలోచనలు వచ్చినాయి, మీరు చేసినటువంటి త్యాగం ఏంటి అనేటటువంటిది వాళ్ళ మనసుకు బాగా తెలిసింది. కాబట్టి ఈరోజు ఇందాక నేను అన్న పదం మళ్ళీ వాడుతున్నా, కొంతవరకు మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. మీకు సంబంధించినటువంటి సంబంధాలు కూడా వెతుకులాట అవ్వాలి. మీ ఇంటికి సంబంధించిన పెద్దలు ఎవరన్నా ఉంటే కనుక నాకు సంబంధం చూడండి అని మీరు చెప్పాలి. లేదంటే మీ ఇద్దరు సిస్టర్స్కి ఉండేటటువంటి పరిచయాల్లో వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళని ఎవరన్నా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ప్యారలల్గా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జయవేయడం చెప్పేది ఏంటంటే, ఈ వర్కౌట్ ఏదైతే ఉందో ప్యారలల్గా జరగాలి. మీ సిస్టర్ మానసికంగా తేరుకోవాలి, తర్వాత ఒక సంబంధం చూడాలి. మీరు కూడా ముందుకొచ్చి ఒక సంబంధాలని చూసేటటువంటి ప్రయత్నంలో కూడా ఇష్టపూర్వకంగా మీరు అడుగు వేయాలి అనేది మా యొక్క సొల్యూషన్. మీరేమంటారు చెప్పండి. అదే సార్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ చెల్లిని ఏదో బలవంతంగా పంపించారు. తన గాయాలు ఇంకా వేరే పెళ్లి చేసి అనుకున్నాను కానీ తను ఇంకా తేరుకోలేదు. అందరి మనసు ఒకలాగా ఉండదు కదండి అని నాకు తెలియలేదు సార్. బహుశా అమ్ముంటే చెప్పుకునేదేమో. నేను ఒక కాన్సెప్ట్ మానసికంగా మైండ్లోంచి ఒక కాన్సెప్ట్ తీసేసేయండి పరమేష్ గారు. నా పెళ్లి జరిగితే కనుక చెల్లెలు ఇద్దరు యొక్క భవిష్యత్తుకి ఫుల్ స్టాప్ పడిపోతుంది అనే కాన్సెప్ట్లోంచి బయటకు రండి. ఆడవాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు వస్తారు, పెద్ద మనసుతో ఉండే వాళ్ళు వస్తారు. ముందే మాట్లాడుకోండి, ఇవి నా కండిషన్స్, ఇవి ఉంటేనే మా సిస్టర్స్ యొక్క ప్రాముఖ్యం ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఆ కాన్సెప్ట్ నచ్చి ముందుకు వచ్చేటటువంటి వాళ్ళని మీరు చేసుకోండి. ఫైనల్గా ఎవరిది ముందు అవుతుంది అనేటటువంటిది భగవంతుడికి వదిలేసేయండి. మానసికంగా ఇద్దరు తేరుకోవాలి. నెంబర్ 1, మీరు సంబంధాలు చూడాలి. ఆ అమ్మాయి మానసికంగా తేరుకునే అవకాశం ఇచ్చి ఆ అమ్మాయికి కూడా సంబంధాలు ఇవ్వాలి. ఏముంది, ఒక 2 నెలలు ముందు వెనకతలు ఏమవుతుందండి పెద్ద కాన్సెప్ట్. మీ కల్చర్లో ఎలా ఉందో 1 ఇయర్ లోపు అన్న చెల్లి చేసుకోవచ్చో లేదో అవి చూసుకొని మ్యాచ్ని పక్కన ఉంచుకోండి. చక్కగా ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయాక మీ ఇద్దరు కలిసి చిన్న చెల్లికి పెళ్లి చేయండి.
ఎంత చక్కటి సొల్యూషన్, భలే హ్యాపీగా అనిపించింది నాకు. మీరేమంటారు పరమేష్ గారు? అదే మేడం, నా భయం అంతా వచ్చే తను అస్సలు ఆలోచించొద్దండి అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు చెప్పాక నాకు ఒక క్లారిటీ అనేది క్రియేట్ అయింది మేడం. బిందు, మీకేమనిపిస్తుందమ్మా? నాకు కూడా అదే అనిపిస్తుందండి, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. ఎందుకంటే నా స్టెబిలిటీ, నా పాపని నేను చూసుకోవాలంటే జాబ్ చేస్తూ ఒక స్టెబిలిటీలో ఉండాలి కదా నేను కూడా. 100% అండి. కానీ టైం కావాలి, దానికి టైం కావాలి. అండ్ అన్న పెళ్లి చేసుకుని అన్న వదిన నాకు పెళ్లి చేస్తే బాగుంటుంది. సరే చూద్దాం, అది ఎవరు ముందు వెనకట్లా అనేది మనం ఇప్పుడు మాట్లాడలేం. ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ఉండటం అనేది మంచిది. దీనికి సంబంధించినటువంటిది ఇంకా ఇంకా వివరంగా మనం మాట్లాడుకోవాలంటే ఒకసారి మీ ముగ్గురు రండి, చిన్న చెల్లిని కూడా తీసుకుని నా దగ్గర రండి. నేను క్లియర్ కట్గా పెన్ ఆన్ పేపర్ పెట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరి పాత్ర ఏంటి, ఎవరు ఎంతవరకు ఆలోచించాలి, ఆలోచించకూడదు అనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది. ముగ్గురు భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల మీ యొక్క అన్నా చెల్లెల యొక్క బంధాలు అక్కడితో ఆగిపోతాయనే కాన్సెప్ట్లోంచి మీరు బయటికి రండి. జీవితకాలం అంతా కూడా ఎన్ని శక్తులు వచ్చి మీ అందరి మధ్యన అడ్డుపడినా కూడా మీ ప్రేమ, మీ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది అనేది గట్టి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే అదే ఫౌండేషన్ మీద ఇక్కడి వరకు మీరు వచ్చారు కాబట్టి ఈ ఫౌండేషన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే ఓకే రైట్ ఓకే అండి. పరమేశ్వర్ గారు, మీకు ఓకేనా? ఓకే మేడం, రైట్, థ్యాంక్ యూ. ఒకసారి రండి నా దగ్గరికి వస్తే ఒకసారి ఒక 10 minutes మనం మాట్లాడుకుంటే ఇంకా పూర్తిగా క్లారిటీ వస్తుంది మీకు. ఓకే, తప్పకుండా సార్. రైట్, నమస్తే. మా అన్నయ్య మేము ఎంత చెప్పినా చాలా థ్యాంక్స్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ బిందు గారు, నమస్తే. థ్యాంక్ యూ మేడం. రైట్, అది మేడం అంటే ప్రేమ. కానీ మీరు ఎంత చక్కటి సొల్యూషన్ చెప్పారంటే ఆడవారికి సంబంధించి. ముందు అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి కదా. తనకు ఏమవుతుందో మనం ఏం చెప్పగలుగుతామండి. కీడించి మేలంచాలి. ఒకసారి దెబ్బతినుంది, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బిల్డ్ అవుతాయి కదా. అతను ఏంటంటే ఇంకా ఫిక్స్డ్ బిలీఫ్లో ఉన్నాడు మేడం. ఒక పెళ్లి పెటాకులు అవుతే ఇంకో పెళ్లి చేస్తే జీవితాలు రెక్టిఫై అవుతుందని పొరపాటున, అది కూడా ప్రమాదకరమైన పొజిషన్. అవునవును, చాలా ఆలోచించి చేయవలసిన స్టెప్ అమ్మా అది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.